నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో గత కొంతకాలంగా 3 కేసుల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఒకటి ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆయన ఏసీబీ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. మరోవైపు కాళేశ్వరం సంబంధించినటువంటి కేసులో కేసీఆర్, హరీష్ రావు ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఆ కేసును ఎదుర్కొంటూ ఉన్నారు. సిబిఐ విచారణకు కూడా తాజాగా ఆదేశాలు ఇచ్చేశారు. ఇక నెక్స్ట్ కేసు ఫోన్ ట్యాపింగ్ అంశం. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా సీరియస్గానే సిట్ విచారణ జరుపుతోంది. సో అయితే ఇప్పుడు ఈ కేసులో పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో విచారణలు బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎదుర్కొంటున్నటువంటి సందర్భంగా మరి ఇప్పటికే కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందనేది ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు ఇదే అంశంలో ప్రాసిక్యూషన్ చేయాలి, ప్రాసిక్యూషన్ జరపాలి అంటూ కూడా ఏసీబీ ప్రభుత్వానికి కొంత పర్మిషన్ లెటర్ రాసింది. మరి ఆ లెటర్ని ప్రస్తుతం ప్రభుత్వం గవర్నర్ దగ్గరకు కూడా పంపినటువంటి వ్యవహారం కూడా మనకు తెలిసింది. మరి ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఈ కేసు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన అనేక సందర్భాల్లో ఏసీబీ విచారణ ముందు హాజరయ్యారు కేటీఆర్. ఆ సందర్భంగా అనేక సందర్భాల్లో అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరిగింది. కానీ అరెస్ట్ ఇప్పటిదాకా జరిగినటువంటి దాఖలాలు లేవు. ఆయన కూడా అరెస్టు నేను సిద్ధంగానే ఉన్నాను, నేను జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తా అంటూ కూడా గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్ పొలిటికల్గా బాగా వైరల్గా మారినాయి. మరి ఈ క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కొంత రాజకీయ రంగు పులుముకుంటున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడ రాజకీయ రంగు పులుముకుంటోంది అంటే ఇప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి కేసు సిబిఐ పరిధిలోకి వెళ్ళిపోయింది. అంటే సిబిఐ, ఈడీ కూడా కొంత ఈ కేసులు విచారణ జరిగే క్రమం కనిపిస్తుంది. సిబిఐ, ఈడీ ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ నాయకత్వం ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కొంత బీజేపీని కార్నర్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కొంత బీజేపీ జేబీ సంస్థలు కానీ సిబిఐని, ఈడీని కూడా గతంలో అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే విమర్శించినటువంటి దాఖలాలు. అందుకనే ఇప్పుడు లేదు, తెలంగాణ నాయకత్వం మాకు సిబిఐ మీద నమ్మకం ఉంది, వాళ్ళు ఖచ్చితంగా చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాలి, ఈ కేసును ప్రూవ్ చేసి అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ బాల్స్ అన్నింటినీ కూడా అంటే ఏది ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కానీ కాళేశ్వరం కానీ ఇవన్నీ కూడా అటు బీజేపీ కోర్టులోకి నెట్టేశారు. పొలిటికల్గా ఇది డ్రామాకు తెరలేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త ఈక్వేషన్ తెర మీద తీసుకొచ్చింది. ఏంటి ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఏదైతే గవర్నర్కి ప్రాసిక్యూషన్కి సంబంధించినటువంటి లేఖ ప్రభుత్వం నుంచి కోరారో మరి 3 వారాలుగా ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించినటువంటి కేసు ఫైలు రాజ్భవన్లోనే పెండింగ్లో ఉంది. మరి ఇంతవరకు దీనిపైన అంటే ఆ పెండింగ్లో ఉన్నటువంటి కేసు పైన గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు ఫైల్ క్లియర్ చేస్తారా లేదా అన్న చర్చ కూడా ప్రధానంగా పొలిటికల్ సర్కిల్ జరుగుతోంది. మరి ఇక్కడ ప్రధానంగా బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ నాయకులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. అందుకనే ప్రాసిక్యూషన్కి అనుమతి రావడం లేదన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి నయా విమర్శలు. ఇది ఖచ్చితంగా విమర్శలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా కార్నర్ జరుగుతుంది పొలిటికల్గా అనేది పొలిటికల్ సర్కిల్స్ ఎప్పటి నుంచి చర్చ ఉంది. అదే ఇప్పుడు నిజమవుతూ ఉంది. అంటే ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలన్నది సెప్టెంబర్ మొదటి వారంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కి అనుమతి కోరింది. కానీ ఇంతవరకు గవర్నర్ దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇదే వ్యవహారంలో ఇప్పుడు దీంట్లో ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రధానంగా విజిలెన్స్ అట్లాగే ఏసీబీ కొంత కీలకంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కొంత అడుగులు ముందుకేస్తున్నటువంటి తరంలో గవర్నర్ ఫైల్ క్లియర్ చేయకపోవడంతో కొంత బ్రేకులు పడుతున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, తెలంగాణకు చెందినటువంటి వాళ్ళు కేటీఆర్ని కాపాడుతున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మరి ఇప్పుడు గతంలో ఏదైతే ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా ఇటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెర మీద తీసుకొచ్చింది. అంటే బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒకటే, అందుకనే కవితను అరెస్ట్ చేయట్లేదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. ప్రధానంగా ఈడీ రంగంలోకి వచ్చినప్పటికీ కూడా అరెస్ట్ చేయలేదు అంటే ఖచ్చితంగా బీజేపీ బీఆర్ఎస్ని కాపాడుతోంది అనే ఒక విమర్శలు అప్పట్లో పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇటువంటి విమర్శలు చేశారు. అందుకనే అసెంబ్లీ ఎన్నికలప్పుడు అదే మైనస్ పాయింట్గా ఖచ్చితంగా పొలిటికల్గా వర్కౌట్ అయింది, ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అది కొంత పార్టీని ఓటమికి కూడా కారణమైంది బీఆర్ఎస్ పార్టీకి. బీజేపీకి కూడా సీట్లు తగ్గడానికి ఇదే ఆరోపణ కారణమైంది. అంటే ప్రజలందరూ నమ్మారు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని. సరే, సీన్ కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల రోజు దానికంటే ముందు జరిగినటువంటి ఎపిసోడ్ ఏంటి, ఈ అపవాదు ఏదైతే ఆరోపణ వచ్చిందో దీన్ని స్పష్టంగా కడుక్కోవాలి అని బీజేపీ డిసైడ్ అయింది కాబట్టే కవితను అరెస్ట్ చేశారు ఢిల్లీ ఈడీకి సంబంధించినటువంటి కేసులో, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో. అందుకనే కవిత ఈరోజు కూడా చెప్తోంది, నన్ను పొలిటికల్గా వ్యాండేటాతోటే నన్ను అరెస్ట్ చేశారు అన్నది స్పష్టంగా పదే పదే చెప్తోంది. అంటే ఇందులో నా పాత్ర ఏమీ లేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో లేకుంటే రాజకీయంగా లిక్కర్ రాని అని కవితని కొంత విమర్శలు చేస్తుంటే వాళ్ళేమో ఖచ్చితంగా వాళ్ళ సత్యతను ప్రూవ్ చేసుకునేందుకు మేమిద్దరు రెండు ఒకటి కాదు అని చెప్పుకునేందుకు బీజేపీ కూడా ఈడీ ద్వారా అరెస్ట్ చేశారు అన్నది రాజకీయంగా ఉన్నటువంటి
అనేటువంటి చర్చ. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇటువంటి సినారియోనే కేటీఆర్ విషయంలో తెర మీదకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతోందన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి చేస్తున్నటువంటి విమర్శలు. ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ విషయంలో అదే జరుగుతోంది. ఆఖరికి కాళేశ్వరం సంబంధించినటువంటి సిబిఐ విచారణ కొంత వేగవంతం లేకుండా మందకూడిగా జరిగినా భవిష్యత్తులో కూడా ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉంది, లేదంటే రెండు పార్టీలు ఒకటే. ఇప్పుడు కవిత చెప్తున్నటువంటి వ్యవహారం కూడా గతంలో అరెస్ట్ అయిన సందర్భంగా బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామనే చర్చలు కూడా జరిగినాయి అన్నది కూడా ఆమె బయటపెట్టినటువంటి వ్యవహారం. సో ఇట్లా టైం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్గా కొంత స్ట్రాటజిక్ ప్లాన్తో ముందుకెళ్తూ ఉంటాం. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఇరకట్టలో పడుతున్నటువంటి సందర్భం. మరి ఈ మధ్య జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఎన్డీఏ అభ్యర్థికి సహకరించినందుకే తెలంగాణ వాదిగా ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి కూడా ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ మౌనంగా దూరంగా ఉందన్నది కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి ఇప్పుడు చాలా కేసుల్లో ప్రమేయం ఉన్నటువంటి కేటీఆర్ను జైలుకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ కేంద్ర మంత్రులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్ కేసులో ఏవన్గా ఉన్నటువంటి కేటీఆర్ను ప్రాసిక్యూట్ చేయకుండా అడ్డుకుంటున్నట్లు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అందుకే 3 వారాల క్రితం రాజ్భవన్కు వెళ్ళినటువంటి ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదన్నది హస్తం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యవహారం. సో ఇప్పుడు ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సినటువంటి ఆధారాలను కూడా సేకరించినటువంటి ఏసీబీ వాటన్నింటినీ కూడా రాజ్భవన్కు పంపింది. అందులో ప్రధానంగా క్విడ్ ప్రోకో జరిగిందని కూడా చెప్పేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఏజెన్సీ కూడా బీఆర్ఎస్ కు మధ్య జరిగినటువంటి బ్యాంకు లావాదేవీల వివరాలను కూడా జత చేసింది. కానీ ఇప్పటిదాకా గవర్నర్ నుంచి క్లియరెన్స్ రాలేదు. మరి ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో ఆనాడు కేటీఆర్ ఆదేశాల మేరకే ఖచ్చితంగా రేసు నిర్వహణ ఏజెన్సీకి 46 కోట్లు ఖచ్చితంగా చెల్లించినట్లుగా ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, హెచ్ఎండి అధికారిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా స్పష్టంగా చెప్పారు. మౌఖిక ఆదేశాలు కేటీఆర్వే ఉన్నాయి, క్యాబినెట్ అప్రూవల్ లేదు, ఇదంతా కూడా జరుగుతోంది. మరి ఆ తర్వాత కొన్ని రోజులు తర్వాత ఆ ఏజెన్సీ కూడా 44 కోట్ల విలువైనటువంటి ఎన్నికల బాండ్లను కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుగోలు చేసింది. ఇక్కడ ఖచ్చితంగా క్విడ్ ప్రోకోని అర్థమైపోతుంది అనేది స్పష్టంగా వస్తున్నటువంటి ఆరోపణ. మరి ఈ లావాదేవీలు ఏ బ్యాంకుల ద్వారా జరిగాయో కూడా వివరాలను కూడా మొత్తం క్రోడీకరించి రాజ్భవన్కి ఏసీబీ పంపించింది. అంటే 46 కోట్లు అటు ట్రాన్స్ఫర్ అయితే అక్కడి నుంచి 44 కోట్లు బీఆర్ఎస్కి వచ్చింది. ఖచ్చితంగా క్విడ్ ప్రోకో జరిగిందన్నమాట వాస్తవం. అందుకని ఇప్పుడు ఈడీ రంగంలోకి వస్తుంది. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి రిక్వెస్ట్ పైన గవర్నర్ ఆఫీస్ అయితే మాత్రం లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నట్లుగా కొంత తెలుస్తోంది. అయితే ఏసీబీ పంపినటువంటి ఆధారాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే కోణంలో కూడా క్రాస్ చెక్ చేసే ప్రక్రియ సైతం కొంత జరుగుతున్నట్లుగా రాజ్భవన్ నుంచి మనకు సమాచారం. అయితే ఇక్కడ ఈ కేసులో తమ పార్టీకి రాజకీయంగా చేకూరే లాభ నష్టాలపైన కూడా బీజేపీ నాయకులు క్లారిటీకి రాలేకపోతున్నారనే ట్యాగ్ కూడా ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్ వినిపిస్తుంది. అందుకనే రాజ్భవన్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వడం లేదని కూడా న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేస్తున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మీకు అందరికీ డౌట్ రావచ్చు, అంటే తెలంగాణకు ఉన్నటువంటి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఆయన క్లియరెన్స్కి బీజేపీకి బీఆర్ఎస్కి బంధానికి లింక్ ఏంటి అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. కానీ ఎవరు అవనన్నా కాదన్నా గవర్నర్ల వ్యవస్థని గవర్నర్లని కొంత ఖచ్చితంగా నియమించేది గవర్నర్లు ఖచ్చితంగా కూడా కేంద్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఉన్నటువంటి బీజేపీ అంటే వాళ్ళ ఆధీనంలోనే ఉంటారు అన్నది మాత్రం అది లిటరల్గా ఎవరు ఒప్పుకోకపోయినా అది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి వ్యవహారం అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యమే, అదేమీ రహస్యమేమీ కాదు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే బీజేపీ కొంత గవర్నర్ వెనక నుండి కొంత గవర్నర్ ముందు పెట్టి బీజేపీ వెనక నుంచి తెరనకల గేమ్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇప్పుడు స్పష్టంగా కేటీఆర్ వ్యవహారంలో ఆ కేంద్ర మంత్రి కాపాడుతున్నారు కాబట్టి ఆయనకి ఇంకా కూడా ఆ ప్రాసిక్యూషన్కి కొంత అనుమతి ఇవ్వడం లేదు. ఒకవేళ ఆ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇస్తే ఖచ్చితంగా అప్పుడు ఏసీబీ మళ్ళీ రంగంలో దిగే అవకాశం ఉంటుంది, ప్రాసిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కేటీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా కేటీఆర్కి బిగ్ షాక్ తగులుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గవర్నర్ తీసుకునే నిర్ణయం మీదే ఈ కేసు అంతా బేస్ అయ్యింది. మరోవైపు ఇప్పుడు ఈ వ్యవహారంలోనే ఇటువంటి ఆరోపణలు ఇటువంటి వ్యవహారం తెర మీదకి వస్తుంటే నెక్స్ట్ కాళేశ్వరం అట్లాగే ఫోన్ ట్యాపింగ్ ఈ 2 కేసుల్లో ఏం జరుగుతుంది అనేది కూడా కొంత చూడాలి. కానీ బీజేపీ అయితే మాత్రం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి వ్యవహారం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాన్ని కూడా కొంత పొలిటికల్గా బీజేపీకి ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరం ఉంటుందో ఆ విధంగానే ఈ కేసుల్ని కొంత వాడుకునే ప్రయత్నం అయితే బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో చేసే అవకాశం ఉంటుంది. అంటే బీఆర్ఎస్ జుట్టు ఖచ్చితంగా బీజేపీ చేతిలోకి వెళ్ళిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వ్యూహాత్మకంగా ఈ బాల్ని బీజేపీ కోర్టులోకి నెట్టారు. వాళ్ళు చర్యలు తీసుకుంటే ఒక ఆరోపణ, చర్యలు తీసుకోకుంటే ఒక ఆరోపణ. ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంటుంది తెలంగాణలో ఉన్నటువంటి కేసుల పరంపర అంతా కూడా. సో మీరు కూడా ఖచ్చితంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ను నిజంగానే బీజేపీ కేంద్ర మంత్రి సహకరిస్తున్నాడు, ఆయన అండ ఆయనకు ఉందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.